తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీవారి గరుడ సేవ జరగనుంది. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా సాయంత్రం 6:30 గంటలకే గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. అయితే తిరువీధులకు వెలుపల ఉన్న భక్తులకు కూడా వాహన సేవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. తిరుమలలో ఎటు చూసినా కూడా భక్తులతో కిక్కిరిసినటువంటి క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. మనం వరాహస్వామి అతిథి గృహం పక్కన ఉన్నటువంటి ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, వేలాదిగా భక్తులంతా కూడా క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయ తిరువీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో మాడా వీధులకు వెలుపలనే భక్తులను కూడా పోలీసులు నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సాయంత్రం ప్రారంభమయ్యేటటువంటి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా కూడా తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చిన నేపథ్యంలో తిరుమలలో మొత్తం కూడా భక్త జన సంద్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 40,000 నుంచి 50,000 మంది భక్తులకు వాహన సేవ దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల భక్తులంతా కూడా భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నటువంటి క్యూ లైన్లో కూడా కూర్చోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భక్తులు భద్రతా సిబ్బంది చేస్తున్నటువంటి సూచనలు పాటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అందరూ కూడా క్యూ లైన్లో నుంచి ఆలయ తిరువీధుల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా వాహన సేవ దర్శనం సంతృప్తికరంగా కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే వస్తున్నటువంటి భక్తులు పోలీసులకు సహకరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఓపిక్గా క్యూ లైన్లోకి వెళ్ళాలని పోలీసులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ భక్తులు పోలీసుల మాట కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. కొంత సంయమనం పాటించి ఓపిక్గా క్యూ లైన్లో కూడా రావాలని చెప్పి కూడా భద్రతా సిబ్బంది పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది తిరుమలలో రద్దీకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.